యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పల్లెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. పల్లెగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అప్పారెడ్డి బలరామరెడ్డి గారితో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, తర్వాత ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతున్నారో వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు సర్పంచ్గా చేయాలనే ఆలోచన మొదట ఎందుకు కలిగిందంటారు? మేము గత ఒక 30 సంవత్సరాల నుంచి మామూలుగా గ్రామశాఖ ఉన్నాం. మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు ఒకసారి సర్పంచ్ చేయాలనిపించింది, ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాం. ప్రజలు కూడా ఎన్నుకున్నారు మమ్మల్ని. ప్రజలు వెనుకరు కాబట్టి దానికి మేము 5 ఏళ్ళు మేము ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాం. మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామంలో ఏమి సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి మీ యొక్క చొరవ ఏమి ఉందంటారు? సమస్యలు అంటే ఇక్కడ మేము గెలవ ముందుకు వాటర్ ఫిల్టర్ లేకుండే, అంటే ఉన్నది కానీ ఖరాబ్ అయింది. అది 1 సంవత్సరం ముందు దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. గెలిచిన వెంటనే మేము దాన్ని ఒక 45,000 రూపాయలు పెట్టి బాగా చేపిస్తుంది జనానికి. ముసలి వాళ్ళకి కానీ ఇక్కడ ఎంకరాల్లో పోయి తెచ్చుకునేది వాటర్ ఇక్కడ లేకుండా. మామూలుగా కొంతమందికే ఫిల్టర్లు ఉన్నాయి ఊళ్ళో, దాదాపు ఒక 40% దాకా కూడా లేవు. వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి ఎంకరాల్లో పోయి తెచ్చుకుంటారని చెప్పి మేము ముంగడ పడి చేయించాం. దాన్ని ఇప్పుడు నడుస్తుంది సార్. ఇక ఈ గ్రామంలో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తాగునీటి ఎద్దడిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? తాగునీటి అంటే మాకు ఆల్రెడీ మేము బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. మేము కొంత మిక్సింగ్ భాగీరథ అని వాటర్ వస్తుంది, దిన తప్పి దినం వస్తుంది మాకు. నైట్ కాకపోతే డే, డే కాకపోతే నైట్. గ్రామ పంచాయతీ బోర్ కూడా ఉంది. దాని వలన చిన్న గ్రామం కాబట్టి నీళ్ళు అయితే మాకు పుష్కలంగా అందిస్తున్నాం మేము ఇక్కడ ప్రజలకు, ఏ ఇబ్బంది లేకుండా. ఉన్న వాళ్ళకు కొంతమందికి బలరు ఉన్నాయి, వాళ్ళకు కానీ ఇళ్ళల్లో కానీ కూడా ఇబ్బందులు లేకుండా అందిస్తున్నాం ఇప్పటి వరకు. గ్రామంలో శుభ్రత కావచ్చు, హరితహారం అంటే గ్రీనరీ పెంపుదల విషయంలో కావచ్చు, ఎలా అమలు అవుతున్నాయి, ఏ విధంగా మీరు ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతుందంటారు? హరితహారం అయితే మంచిగా నడుస్తుంది ఇక్కడ. మాకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ఉంది. వారానికి ఒకసారి మేము వాటర్ చెట్లకు మా సిబ్బంది ఉంటారు, డ్రైవర్ ఉంటాడు. మేము వారానికి ఒకసారి గ్రామ పంచాయతీ ట్యాంకర్ నింపించి సప్లై చేయించి కొట్టిస్తున్నాం ఇబ్బంది లేకుండా చెట్లకు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడం విషయంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? ప్రజలకు చేరవేయండి ఇప్పటివరకు అయితే మామూలుగా పాత ఎటు నడుస్తున్నాయి పథకాలు. కొత్త అయితే పెద్దగా ఏం అందలేదు. సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, మీరు ఎట్లా పరిష్కరిస్తారు? చేయాలంటే కొంతమంది ఎంత వచ్చినా కూడా ఏమంటారంటే మాకు కొంచెం పింఛన్ కావాలని కొన్ని అమెరికాలు పెట్టుకుంటారు. అయితే పెట్టి ఉంచినాం మేము ఆల్రెడీ. ఇప్పటివరకు అయితే రాలే కొత్త. మేము ఎక్కి నుంచి అయితే కొత్త అయితే ఏం రాలేదు. మీరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారా? నిత్యం అందుబాటులో ఉంటాం, ఊళ్ళోనే ఉంటాం. ఏ సమస్య కానీ కొన్ని మేము ఎక్కినాక వీధి దీపాలు ఎక్కడ కూడా ఎప్పుడో 10 ఏళ్ళ కింద లేని కూడా కొన్ని పోల్స్ వేయించి డైరెక్ట్ మేము లైన్ గుంజిపించి కూడా దీపాలు వెలిగిస్తున్నాం. ఈ గ్రామంలో ప్రధానంగా విద్య, వైద్యం ఏ విధంగా అమలు అవుతుందంటారు? విద్య అంటే అంగన్వాడీ ఉంది, నడుస్తుంది మాకు ఆల్రెడీ. పిల్లలు పోతురు, అంగన్వాడీ టీచర్ కూడా మంచిగానే చెప్తుంది. గ్రామంలో ప్రధానంగా యువతకు ఉపాధి కల్పన కావచ్చు, లైబ్రరీ సౌకర్యం, ఎమ్మెల్యే గారి చొరవ ఏ విధంగా ఉందంటారు? ఉపాధి పథకం నడుస్తుంది మా ఊళ్ళో. మేము మండల్ మీటింగ్ కూడా పోయినాం. మేము మొన్న ఉపాధి పథకం గురించి పోతే మా ఊరు మంచిగా ఉంది, అందులో ఫస్ట్లో ఉంది మా ఊరైతే. అక్కడ ఎంపీడీ వారు కూడా మాట్లాడారు, పల్లె కూడా ఫస్ట్ ఉంది. చిన్న ఊరైనా కూడా జనం బాగా వెళ్తారు, ఇక్కడ పనిచేస్తారు. ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ పని. యువతకు ఉపాధి కల్పన విషయం ఎట్లా ఎమ్మెల్యే గారి చొరవ? ఎమ్మెల్యే గారి చొరవ ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా మాకు అందుబాటులో ఉంటాడు, మాకు పని చేస్తుండే. ఎమ్మెల్యే గారు కూడా మాకు అందుబాటులో ఉండి మంచి పని చేస్తున్నాం. ఇటీవల కుంభం ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ కల్పన చేపట్టారట, అది ఎట్లా ఉంది? మీ ఊరి నుంచి ఏమైనా ఎంతమంది? మా ఊళ్ళో అయితే ఇంతవరకు పోలే, ఇంకా మేము పంపించలేదు. పోతామని అంటారు. కొంతమంది తీసుకుపోయి చేయించాలి. మరి ప్రధానంగా మహిళల భద్రత విషయంలో కావచ్చు, గ్రామ భద్రత విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మహిళా భద్రత బాగుంటుంది మా ఊళ్ళో. ఎక్కడ కూడా ఇప్పటి వరకు డిస్టర్బెన్స్ లేదు. మేము ఎక్కి దాదాపు 5 నెలలు వెళ్ళి కూడా 6 నెలలు నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏదన్నా జరిగితే సమస్యలు ఊళ్ళోనే పరిష్కారం చేస్తాం. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ కానీ ఇప్పటి వరకు అయితే మేము పోలే. పోలీస్ స్టేషన్ మెట్ల అనేది కూడా మాకు తెలియదు ఇప్పటి వరకు. అట్లా 5 ఏళ్ళు కూడా మేము అట్లే పరిపాలించాలని అనుకుంటున్నాం. మహిళలు స్వయం ఉపాధి పొందడానికి, మహిళా సంఘాల బలోపేతానికి మీ గ్రామ పంచాయతీ ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది? మాకు ఇప్పటి వరకు కూడా మాకు మహిళా భవనం లేదు. ఈ మధ్యన మేము గెలిచినాకనే మహిళా భవనం ఆల్రెడీ మాకు స్లాబ్ పడ్డది. మహిళా బిల్డింగ్ కట్టిస్తున్నాం గవర్నమెంట్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఏ విధంగా అందుతున్నాయి, అందితే మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుంది అంటారు? ఇప్పుడు మాకు ఒకటి శిష్యుడు అయింది, ఒక 5 లక్షలు. ఈ 2 తప్పించి వేరే అయితే కావాలి ఇప్పటి వరకు ఇంకా. ఈ ఇటీవల ప్రభుత్వం 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, 99 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలవుతుంది? ఈ 99 రోజుల ప్రణాళికలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? 6 గ్యారెంటీలు అంటే కొంతమందికి 6 గ్యారెంటీలు అందుతున్నాయి, కొంతమందికి అందకపోతున్నాయి. ఈ గ్యాస్ 500 గ్యాస్ అనగా ఒకటి, కరెంట్ కొంచెం బిల్లులు అనగా అలాగే ఏదో మీటర్ లేకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా సార్, అందరికీ అందకపోవచ్చు. దాదాపు ఒక 80% అయితే ఉన్నాయి, అందుతున్నాయి. గత పాలనలో, గత ప్రభుత్వంలో ఎలా ఉండే గ్రామీణ వ్యవస్థ, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు జరుగుతుందంటారు? గత ప్రభుత్వం అంటే ఇప్పుడు జనం ఏముంది, కొంతమంది ఏమో ఆ ప్రభుత్వమే బాగు చేసి అంటారు, కొంతమంది ఇప్పుడైతే ఈ ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నాం మేమైతే. రైతులకు కానీ, ఇప్పుడు మామూలుగా ప్రయాణం బస్సులకు కానీ, ఉచిత బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, ఇక చాలామంది అయితే సన్న బియ్యం కొద్దిగా కొంచెం జనం చాలామంది ఈ ప్రభుత్వం బాగుంది అంటున్నారు. ఇక్కడ భూ సమస్యలు కొన్ని ఉన్నాయి అంటున్నారు. అవి గత ప్రభుత్వంలో ధరణిపోవడం వల్ల అన్యాయం జరిగింది. అదొక పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు భూభారతి ద్వారానైనా ఈ సాదా బైనాలు కావచ్చు, గతంలో మిస్సింగ్ అయిన నెంబర్లను వాటిని మీరు అధికారుల దృష్టికి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏమైనా పరిష్కరించారు? తీసుకుపోయినా కానీ అది ఇంకా భూభారతి రాలే కదా సార్, ఒకే చేయలే కదా గవర్నమెంట్. పోర్టల్ నడుస్తుంది, దానివల్ల అయిపోయినాయి. మేము కూడా తీసుకెళ్ళాం, మేము కూడా అప్లికేషన్ పెట్టినాం. అప్పుడు కొంచెం కింద మీద అయినాయి మా దగ్గర కూడా భూములు. వీటికి మేము భూభారతి రావాలని కోరుకుంటా ఉన్నాం, కానీ అది అమల్లోకి రానట్టుంది. మరి ఇంకా టైం పడుతుందని చెప్తారు మాకు అధికారులు. గ్రామంలో ఉన్న కుక్కల బెడత కావచ్చు, కోతుల బెడత కావచ్చు, కోతులు అయితే బాగున్నాయి. ఇక దానికి మేము ఒకసారి అయితే పట్టించడం వల్ల వస్తున్నాయి అవి. దానికైతే ఏం చేయలేం కదా సార్. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చేస్తున్నారా? ఏం చేస్తలేం. పట్టించినాం, డబ్బులు ఇచ్చి కూడా పట్టించినాం మేము. అంటే మేము ప్రజెంట్ సర్పంచ్ లేకముందుకు ఇంటికి డబ్బులు వేసుకున్నాం, ఇంటికి 1000 రూపాయలు వేసుకొని పట్టించాం. అవి పట్టించాక మా రోజులుగా తిరుగుతున్నాయి ఊళ్ళో. మరి ప్రధానంగా యువత పెడదారి పడుతుంది. ఇప్పుడు ఏదైతే 99 రోజుల ప్రణాళికలో అలవి కార్యక్రమం చేపట్టారు, దాంట్లో భాగంగా యువతకు మాదక ద్రవ్యాలు అలవాటు కాకుండా, లేకపోతే ఏదైతే వెహికల్స్ మీద పోతుంటారు కదా, స్పీడ్ పోతుంటారు, ట్రాఫిక్ నియమాల పట్ల మీరు ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహించారు? మాకు యువత అంటే మాకు పిల్లలు ఆల్రెడీ బస్సులకే పోతారు, మా దగ్గర బైకులనే పోతారు లేరు. మా దగ్గరికి బస్సు వస్తుంది, ఇంకిరాలకు బస్సు పోతారు, అక్కడికి తీసుకుంటారు. ప్రజెంట్గా అయితే బస్సు ఇప్పుడు 10 రోజులు బంద్ అయ్యి మాకు. మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము, డిఎం దగ్గర మాట్లాడినాము. ఇప్పుడు 10 రోజులే బంద్ అయ్యి, అప్పటి వరకు దాకా బస్సు వచ్చింది. మామూలుగా అయితే ఇంకిరాల బస్సులు మా ఎవరి బండ్లు ఇయ్యారు, పెద్దగా దించొస్తాం, మళ్ళీ టైంకి పోయి ఫోన్ చేసి ఎక్కించుకొస్తాం. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు మాకు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు ఏమైనా చేశారా? ఇప్పుడు లేవు, అది ఎప్పుడో చేయాలనుకున్నాం. మాది సర్పంచ్ కూడా చేయాలనుకున్నాడు, మేము కూడా చేయాలనుకో పెట్టిద్దామన్న ప్రయత్నం అయితే ఉన్నాం మేము. సీసీ కెమెరా మా దృష్టికి యువత గ్రంథాలయం ఏర్పాటు చేయాలంటున్నారు. గ్రంథాలయం అంటే ఏంటి? చదువుకోవడానికి, ఉద్యోగాలకు సన్నద్ధంగా పేపర్స్, బుక్స్, కొన్ని నవలా బుక్స్ ఉంటాయి కదా, ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తే దాంట్లో యువత చదువుకోవడానికి కావచ్చు, ఉద్యోగాలకు ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది మాకు అని మా దృష్టి తీసుకొచ్చారు. అది ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు? అది ఇప్పుడు ఏం లేదు సార్ మా దగ్గర. ఉద్యోగాలంటే మా దగ్గర ఏంటంటే అంత చదువుతారు, ఇప్పుడు ఎక్కువ రెడ్డిసూరు కాబట్టి పెద్దగా దాన్ని మా దగ్గర చదువు అయితే చదువుతారు, అలాంటిది అయితే ఏం లేకపోవచ్చు అనుకుంటున్నాను. ఈ 100 రోజుల పనిలో కొంతమందికి ఫింగర్ ప్రింట్స్ కాబట్టి హైరీస్ వస్తలేదు అని మా దృష్టికి వచ్చింది. అది మీరు వస్తలేవు సార్. మరి ప్రభుత్వం దృష్టికి వాళ్ళు ఏమంటారు అంటే నెట్ ప్రాబ్లం కావచ్చు, చేయించే వాళ్ళు నెట్ సరిగ్గా వస్తలేదు అంటున్నారు. మేము ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోలేము, మరి దాన్ని ఒకదాన్ని అయితే తీసుకుపోలేము. ఇక్కడ మీ భవిష్యత్తు ప్రణాళిక ఏముంది? ఈ గ్రామానికి మీకు ఓట్లేసి గెలిపించారు ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు తీసుకుపోవడానికి కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ విషయంలో మీ విజన్ ఏముంది? భవిష్యత్తులో ఈ గ్రామ ప్రజలకు ఏం భరోసానిస్తారు మీరు? ఆదర్శ గ్రామం అనే అనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా ఆదర్శ గ్రామమే మాది మండల రికార్డు ఉంది. ఇప్పుడు కూడా ఆదర్శ గ్రామంలోకైనా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం మేము. ఇంకా మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అందుబాటులో ఎప్పుడైనా వాళ్ళకు ఉండే 5 ఏళ్ళు మేము వాళ్ళ పని వాళ్ళు మాకు ఇచ్చినందుకు గౌరవం, మేము 5 ఏళ్ళు వాళ్ళ సేవలు చేయాలని అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా నన్ను ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు 5 ఏళ్ల కాలంలో నేను ఈ గ్రామాన్ని సస్యశ్యామల కావచ్చు, ఆదర్శ గ్రామం వైపు తీర్చిదానికి నా శాయశక్తులు కృషి చేస్తానని సర్పంచ్ గారు అంటున్నారు. మరో అంశంతో మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక ఛానల్.